B2 స్పిరిట్ ఈ బాంబర్ విమానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికా కఠినమైన ఆపరేషన్లు చేయాలనుకున్నప్పుడల్లా ఈ విమానం గాల్లోకి ఎగరాల్సిందే. ఇది ఏకంగా కొన్ని యుద్ధాలనే ప్రారంభించింది. సుదీర్ఘ సమయం గాల్లో ప్రయాణించి లక్ష్యాలను ఛేదించి తిరిగి వచ్చే సత్తా దీని సొంతం. B2 స్పిరిట్ను బదోతరం బాంబర్గా చూస్తారు. దీనిని 1999లో కసావో యుద్ధంలో తొలిసారి వినియోగించారు. గతంలో B1 లాసర్, B2 స్ట్రాటోఫోర్స్టర్, AF-117 నైట్ హాక్ కంటే ఇది భిన్నమైనది. అమెరికాకు చెందిన నాథ్రప్ గ్రూమన్ సంస్థ సృష్టించిన ఇంజనీరింగ్ అద్భుతం ఇది. దీనిలో వాడిన ప్రతి పరికరాన్ని ఆ సంస్థ మొదటి నుంచి పరిశోధించి సృష్టించింది. టూల్స్, సాఫ్ట్వేర్ లేబొరేటరీ, కాంపోజిట్ మెటీరియల్, పరీక్షించడానికి ప్రత్యేక పరికరాలు, 3D మోడలింగ్, కంప్యూటర్ సిస్టమ్స్, చివరికి దీని తయారీ ప్రక్రియ కూడా కొత్తగా సిద్ధం చేసిందే. అమెరికా మొదలుపెట్టిన అత్యంత కీలక యుద్ధాల్లో మొదటి రోజు రాత్రి దాడులకు ప్రత్యర్థి గగనతలంపైకి ఈ విమానమే వెళ్ళింది. సెర్బియాపై ఆపరేషన్ అలైట్ ఫోరెన్స్, ఆఫ్ఘనిస్తాన్పై ఆపరేషన్ ఎడ్యూరింగ్ ఫ్రీడమ్, ఇరాక్పై ఆపరేషన్ ఇరాక్ ఫ్రీడమ్లలో ఈ బాంబర్ కీలకమైన సపోర్టింగ్ ఆపరేషన్లు చేసింది. లిబియాపై చేపట్టిన ఆపరేషన్ ఒడిస్సీ డాన్, ఒడిస్సీ లైటనింగ్ B2నే చేపట్టింది. ప్రపంచంలోనే ఏ యుద్ధ రంగంలోనైనా అన్ని రకాల పరిస్థితులను తట్టుకొని నిలిచిన బాంబర్ విమానం ఇదే. లాంగ్ రేంజ్, స్టైల్డ్, భారీగా బాంబులను మోసం సామర్థ్యం B2కి ఉంది.